సాధారణంగా పేరెంట్స్ అంకుల్స్ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు మా పిల్లోడు ఆ స్కూల్లో చదువుతున్నాడు, మా అమ్మాయి ఈ స్కూల్లో చదువుతుంది, మా వాడికి గోల్డ్ మెడల్ వచ్చింది, యాజ్ ఏ పేరెంట్ కోచ్ గా మీరు ఎట్లా చూస్తారు? ఈ రోజు పిల్లలందరినీ పేరెంట్స్ ఎలా పెంచుతున్నారంటే సొసైటీ కోసంగా పెంచే పేరెంట్స్ ఈ రోజులో చాలా మంది ఉన్నారు. విజయవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. స్కూల్ బయట అమ్మా నాన్న ఇద్దరు కూర్చొని ధర్నా చేస్తున్నారు. స్కూల్ వాళ్ళు ఇంత ఫీజు కట్టించుకుంటున్నారు, మేము కట్టలేకపోతున్నాం, అందుకని ధర్నా చేస్తున్నాం, మా పిల్లడు ఈరోజు ఫీజు కట్టలేదని ఇంటికి పంపించేస్తారు, దానికోసం ధర్నా చేస్తున్నాను. అమ్మ మీ ఆయన ఏం చేస్తుంటారు? మా ఆయన ఆటో డ్రైవర్ అన్న. పోనీ ఈ స్కూల్ వాళ్ళు ఈ రోజు ఫీజు పెంచారా, లేకపోతే మీ పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు పెంచారంటే లేదు, నేను జాయిన్ చేసినప్పుడు అంతే ఫీజు ఉంది, ఇప్పుడు ఒక రోజు లేట్ అయితే ఎందుకంటే తరిమేస్తారని చెప్పి అన్నాడు. మీకు ఎంత వస్తుందండి? నెలకి ఎంత వస్తుంది? మీ స్తోమత నిజంగా ఈ స్కూల్లో జాయిన్ చేసే స్తోమత ఉందా అని అడిగాడు. లేదండి. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు జాయిన్ చేశారండి? మీరు ఈ రోజు స్థాయిని మించి ఎందుకు జాయిన్ చేశారంటే సొసైటల్ కంపారిజన్ కోసం తీసుకొచ్చి మీరు జాయిన్ చేశారు కదా. ఇప్పుడు ఫీజు అంత ఎక్కువ అని స్కూల్ మీద కంప్లైంట్ ఇస్తూ మీరు ధర్నా చేస్తున్నారు. అసలు మీకు ధర్నా చేసే రైట్ ఉందని అడిగాడు.